బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నా. నార్సింగి పరిధి గంధంగూడలో ఓ మహిళ కాలులోకి బుల్లెట్ దూసుకెళ్లిన ఘటన కలకలం సృష్టించింది. గంధంగూడలో ఇంట్లో ఉన్న మహిళ కాలులోకి ఒక్కసారిగా బుల్లెట్ దూసుకెళ్లింది. తీవ్ర గాయమవడంతో ఆమె ఒక్కసారిగా కూడా కుప్పగూలిపోయింది. ఆర్మీ ఫైరింగ్ రేంజ్ లో జవాన్లు ఫైరింగ్ చేస్తూ ఉండగా ఈ ఘటన జరిగినట్టు తెలుస్తోంది. స్థానికులు బాధిత మహిళను ఆసుపత్రికి తరలించారు. నార్సింగి పోలీసులు స్పాట్ కి చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఈ నెలలోనే నార్సింగి పరిధిలో మిస్ఫేర్ అవటం ఇది రెండోసారి. అమ్మకి తాడుదమ్మని చెప్పింది, లోపలికి వెళ్ళింది. అప్పుడు ఇక సడన్గా వచ్చింది, కానీ గేట్ సౌండ్ వచ్చింది. మమ్మీ అనుకుంది రాయి తాకిందేమో అని చెప్పేసి కాడ కూర్చుంది, కళ్ళు తిరుగుతున్నాయని చెప్పింది. మళ్ళీ పసుపు పెడుతుంటే ఇంకా ఎక్కువ వస్తుంది బ్లడ్. ఇక అప్పటికి పోలీసు వాళ్ళకి ఫోన్ చేస్తే వాళ్ళు వచ్చి ఎంక్వైరీ చేసినారు. అప్పుడే బుల్లెట్ చూసేసి అవన్నీ చేసి బుల్లెట్ ఇంకా ఎంక్వైరీ చేసినాక ఇట్లా అయిందని చెప్పేసి మళ్ళీ వాళ్ళు గోల్కొండ హాస్పిటల్కి తీసుకెళ్ళినారు. ఆమె మా అన్న బిడ్డనే బట్టలు ఆరేస్తుంది. ఆరేసేటప్పుడు ఈ పాటాకు నుంచి సళ్ళు బాగా సప్పుడు వచ్చింది సార్. అది సప్పుడు వచ్చి పాటాకు తలిగి ఒక మనకు బుల్లెట్ అనేది ఆమె కాలుకు సార్. డైరెక్ట్ పోయింటే కాలే ప్యాచ్ అయింది, కాకపోతే తోలుకి ఇట్లా రాసుకపోయింది. ఆమె బెడ్ కూడా బాగా వచ్చేసింది. అంతలో సార్లకు ఫోన్ చేసినాము. మన నార్సింగ్ పిఎస్ సార్ వచ్చేసినారు, సిఐ కూడా వచ్చేసారు. వచ్చేసి వాళ్ళు ఆమెను హాస్పిటల్ పంపించారు, గోల్కొండ హాస్పిటల్ పంపించేశారు. పోలీసు వాళ్ళు ఇక చూసిండు. అది మన మిలిటరీ ఫైరింగ్ చేస్తుంది కదా సార్. ఇక్కడ వాళ్ళ ఫైరింగ్ అయినా ఉండవచ్చు సార్. ఇక మాకు అయితే ఇక్కడ చాలా ప్రాణహాని సార్ ఇక్కడ నుంచి మాకు. ఎందుకంటే ఈ ఆర్మీ నుంచి మాకు చాలా ఇంతకుముందు కూడా ఈ బైరాలు కూడా జరిగింది. డైరెక్ట్ మనకు తలకాయ కలిగినా బాడీలు ఎక్కడ దూసుకుపోయినా కానీ చనిపోయే పరిస్థితి సార్. ఇక్కడ మేమందరం టోటల్గా ఈ ప్రాణాన్ని అరచేతిలో పెట్టుకొని బతున్నాం సార్ ఇక్కడ. ఎందుకంటే ఇట్లా కాబట్టి కూడా చాలా రోజులు అవుతుంది. అక్కడక్కడ జరుగుతూనే ఉన్నాయి సార్, సంఘటనలు జరుగుతూనే ఉన్నాయి. ఇంకా ఈ రోజు కూడా మా అన్న బిడ్డకి జరిగింది. కాకపోతే ఆయన అదృష్టవంతుకు బాగుంది సార్. ఇప్పుడు ఇక్కడ బట్టలు ఉతుక్కుంటూ వస్తున్నాం లోపల కంపౌండ్లో. అక్కడ నుంచి మన గేట్ నుంచి సౌండ్ వచ్చింది, ఏదో సడన్గా వచ్చింది. సౌండ్ వచ్చేసి ఇక కాలు పెంచి వెళ్ళింది. అది అక్కడ ఏమని చెప్పేసి అక్కడే మేము వెతకంగానే అక్కడ దొరికింది, అది బ్లడ్ దొరికింది. సార్ వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసి అంతే. ఇప్పుడే ఎక్కడ ఏమి కాలేదు. ఫస్ట్ టైం నాకే అర్థమైంది, కన్ఫ్యూజన్గా ఉన్నాను ఉదయం నుంచి. ఏం పేరమ్మా నీ పేరు? పద్మ. మీరేం చేస్తారమ్మా? నీకు హౌస్ అంటే మీకు కాళ్ళకు తగిలినట్టు గుర్తుందా? అది కాలు తగిలింది కానీ అది ఎక్కడ నాకు తెలియట్లేదు అసలు. తర్వాత కాలు చూసుకుంటే బయట మొత్తం కండ మొత్తం కనిపిస్తుంది. అదేందని చెప్పేసి ఇక్కడ అర్థం కావట్లేదు. ఇక అంటే బుల్లెట్ మీ కాళ్ళలో కింద పడిపోయింది, అంటే కింద పడిపోయింది, దొరికింది. మీరు ఏమైనా కంప్లైంట్ చేశారమ్మా? సార్ వాళ్ళు వచ్చారు, బిఎస్ నుంచి మార్నింగ్ వచ్చారు, 11:30కి వచ్చారు. ఇప్పుడు హాస్పిటల్కి వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకుంటాం. మీరు ఏమనుకుంటారమ్మా, ఎక్కడి నుంచి వచ్చిందని? అది ఎక్కడి నుంచి వచ్చింది కానీ నాకు ఏది అర్థం కావట్లేదు. నాకు కన్ఫ్యూజన్గా ఉన్నా చెప్తున్నాను. అది ఇంకా కన్ఫ్యూజన్గా ఉన్నాం, ఏం అర్థం కావట్లేదు. మీరు పోలీసులు అడిగారు కదా, పోలీసులు ఏం చెప్పారు? ఏం చెప్పాలి, సార్ వాళ్ళు ఇక్కడ ఉన్నారు కదా. మీకు ఎక్కడ ట్రీట్మెంట్ ఎక్కడ చేయించారమ్మా? ఇక్కడ గోల్కొండ. డాక్టర్ ఏం ప్రాబ్లం? ఇక్కడ బట్టలు ఉతుక్కుంటూ వస్తున్నాం. ఇదే అంశానికి సంబంధించిన డీటెయిల్స్ మా ప్రతినిధి రానాని అడిగి తెలుసుకుందాం లైవ్ లో. రానా, మహిళ కాలుకి బుల్లెట్ తగిన ఘటన గురించి అసలు డీటెయిల్స్ ఏంటి? ఎగ్జాక్ట్గా 1 మంత్ కూడా కాలేదు. ఇదే ప్రాంతంలో అప్పుడు ఆర్మీ జవాన్లు అక్కడ ఫైరింగ్ చేస్తున్నప్పుడు అక్కడి నుంచి కూడా ఒక బుల్లెట్ తీసుకొచ్చి ఒక అపార్ట్మెంట్లోకి వెళ్ళినటువంటి పరిస్థితి కనపడితే ఆ అపార్ట్మెంట్లో ఉన్నటువంటి అద్దాలు కూడా పగిలిపోయినటువంటి పరిస్థితి. ఇప్పుడు మనం చూస్తున్నటువంటి విజువల్, ఆ ప్రదేశం నుంచి బుల్లెట్ వచ్చినట్టుగా ఇక్కడ ఉన్నటువంటి బాధితురాలు వారు చెప్తున్నారు. ఎందుకంటే ఇక్కడంతా అపార్ట్మెంట్లు ఉన్నాయి, కొంచెం హైట్గా కూడా ఉంది. ఈ హైట్గా ఉన్నప్పుడు బుల్లెట్ ఎక్కడి నుంచి వచ్చింది అనేది కూడా ఎవరికి అర్థం కాలేదు. ఎందుకంటే ఎక్కడో 1/2 కిలోమీటర్ పైన ఉంటుంది అది ఆర్మీకి సంబంధించినటువంటి ఈ ఫైరింగ్ జోను. అక్కడి నుంచి ఎలా వచ్చింది అనేది అర్థం కావట్లేదు. ఎందుకంటే ఆ బుల్లెట్ పోలీసులకు అప్పచెప్పిన తర్వాత కూడా వాళ్ళు ఎగ్జామిన్ చేస్తున్నారు ఏ ప్రాంతం నుంచి వచ్చింది అనేది. నిజంగానే ఆర్మీ వాళ్ళు ఫైర్ చేసింది వచ్చిందా లేకపోతే మరొకటి అనేది కూడా వాళ్ళు ఎగ్జామిన్ చేస్తున్న నేపథ్యం కనపడుతుంది. ఎవ్వరు ఉండరు మెట్ట మధ్యాహ్నము. కాకపోతే బాధితురాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఇంటి దగ్గరకు మనం ఇప్పుడు వెళ్దాము. ఎగ్జాక్ట్గా ఇప్పుడు ఇల్లు ఇక్కడ కనపడుతుంది. ఇది ఆల్రెడీ కన్స్ట్రక్షన్లో కూడా ఉంది. కింద ఫ్లోర్లో వాళ్ళు ఇక్కడ ఉంటున్నారు, ఇక్కడ నివాసం ఉంటున్నారు వాళ్ళు. అయితే ఈ గేట్ ఎప్పుడు కూడా క్లోజే ఉంటుంది.
ఈ ఎప్పుడు క్లోజ్ ఉన్నప్పటికీ ఆమె ఇక్కడ నిలబడుకొని ఉంది. ఇక్కడ నిలబడుకుని డైరెక్ట్గా బుల్లెట్ వచ్చి తన కాలు తగిలి అక్కడికి వెళ్ళి పడిందనేసి కూడా చెప్తున్నారు. ఎందుకంటే ఒకవేళ కానీ ఆమె కానీ ఈ గేట్ కానీ ఓపెన్ అయ్యి కొంచెం ముందుకు వచ్చింటే ఖచ్చితంగా అది ఒక ఫేసింగ్ మాత్రం కంపల్సరీ ఎక్కడొచ్చే బాడీలో మరొక ప్లేస్ తగిలేది. చాలా ప్రమాదకరమైనటువంటి పరిస్థితి వచ్చేది. కాకపోతే ఎటువంటి అదృష్టంగా ఉంది కాబట్టి ఈ అదృష్టం వల్ల కేవలం కాలుకి మాత్రమే అలా రాసుకొని వెళ్ళినటువంటి పరిస్థితి కనబడుతుంది. లేకపోతే వారు చాలా ఇబ్బందులు పడేది. వీళ్ళందరూ కూడా ఎవరైతే బాధితురాలు ఉందో పద్మారావుకి సంబంధించి వాళ్ళ హస్బెండ్ కూడా ఇక్కడ మేస్త్రిగా కూడా ఆయన పనిచేస్తాడు. పనిచేస్తున్నప్పుడు ఈమె ఇక్కడ హౌస్ వైఫ్గా ఉంటుంది. ప్రస్తుతం బాధితురాలు కూడా మన విజువల్లో మనకు కనపడుతుంది. ఆమెకు తగిలినటువంటి కాలు కూడా అది. ఒకసారి బాధితురాలతో కూడా మనం మాట్లాడదాం. ఏ సమయంలో ఏందన్నది. అమ్మా ఏంటి, ఏ సమయంలో ఎప్పుడు వచ్చావమ్మా అక్కడికి గేట్ దగ్గరికి? అక్కడ 11 అయిపోయింది సార్. అక్కడ 11-20 minutes అవుతుంది. ఇక్కడ మేము బట్టలు ఆరేస్తున్నాము. మా మమ్మీకి లోపలికి వెళ్ళమని చెప్పాను. తను వెళ్ళింది లోపలికి. వెళ్ళి బయటకు వచ్చే లోపల అంతా సడన్గా సౌండ్ వచ్చేసింది. గేట్ బాగా ఏంది ఇంత ఫస్ట్ ఆఫ్ ఆల్ గేట్ సౌండ్ చాలా పెద్దగా వచ్చింది. ఏంది ఇంత సడన్ ఇది రాయి తీసుకుని కొట్టినట్టుగా నాకు ఏమో అర్థం కావట్లేదు అసలు ఏంది ఇది అని చెప్పేసి ఉన్నాగానే అక్కడ నుంచి తలిగింది ఆల్రెడీ కాలుకు తగిలేసి ఇక్కడ వచ్చి పడ్డది. పడంగా మేము ఏదైనా కొట్టినరేమో వెళ్ళమ్మా బయటకు వెళ్ళి చూడు ఒకసారి అని చెప్పేసి అంటే బయటకు వెళ్ళింది మా అమ్మ. బయటకు వెళ్ళి అంతా వెతికింది, ఎవరు లేరమ్మా అసలు రాయి కూడా లేదు ఇట్లా కెంచా అని చెప్పేసి అన్నది. తర్వాత అక్కడ వెళ్ళి ఇది ఏందని చెప్పేసి చూడంగానే బుల్లెట్ తగిలింది. అది పడి అప్పుడే తిరుగుతుంది అక్కడ. మా అమ్మ తీసుకొచ్చి ఇచ్చిందిగా. అంతట్లో మా బాబాయ్ ఇక్కడ ఉంటాడు తిరుపతి, ఆయన కాల్ చేయడం జరిగింది. ఆయన వచ్చి ఇమీడియట్గా చూసి అక్కడ పిఎస్కి ఫోన్ చేయడం జరిగింది. అక్కడ నుంచి అంబులెన్స్ కానీ పోలీసు వాళ్ళు కూడా సిఐ చాలా మంది వచ్చారు. వచ్చి వాళ్ళు పట్టించుకున్నారు, బాగా చూసారు. మేము ఎంక్వైరీ చేస్తామని అక్కడ కాల్ చేశారు ఆర్మీ వాళ్ళు కూడా. మాది కాదని చెప్పేసి అన్నారు వాళ్ళు. తర్వాత మేము ఎంక్వైరీ చేస్తాము ఏం అని చెప్పేసి వాళ్ళు ట్రీట్మెంట్కు గోల్కొండ తీసుకెళ్లారు. నన్ను గోల్కొండ హాస్పిటల్ తీసుకెళ్ళి అక్కడ చూపించారు, ట్రీట్మెంట్ చేయించారు. ఇంటి దగ్గర వదిలేసి వెళ్ళిపోయినారు వాళ్ళు. ఏంటంటే మేము ఆర్థిక సాయం ఏంటంటే మీరే చేయాలి సార్. ఇక మేము పేదవాళ్ళం, ఇక రెంటుకుంటాం మేము కూడా. ఇక్కడ మా ఆయన కూలి పని చేస్తేనే బతాం, ఇక లేకపోతే మాకేం లేదు. ఇక ఆస్తులే అంతస్తులే. ఆ సమయంలో మీకు బుల్లెట్ తగిలింది కదా, పిల్లలు ఎక్కడ ఉన్నారమ్మా అప్పుడు? మా బాబు స్కూల్కి వెళ్ళాడు, మా పాప లోపల ఉంది. లోపల ఉందా? మా అమ్మ నేను బయటనే ఉన్నాం. మా అమ్మని లోపలికి పంపించాను, వెళ్ళమ్మా తొందర తాడు తీసుకురా కట్టి. బట్టలు ఇక్కడేనా? ఇక్కడనే ఉతుకుతున్నాను, ఇక్కడనే కూర్చొని ఉన్నా. అక్కడ నిలబడ్డ తాడు కడతా అని చెప్పి పట్టుకొని ఇట్లా బ్యాక్ సైడ్ అక్కడ ఉన్నా. ఇక్కడ వెనక నుంచి వచ్చి ఇక్కడ మన బ్రెయిన్ తగిలినా నాకు ఈ తగిలినా స్పాట్లో డెడ్ అయ్యేదాన్ని అప్పుడప్పుడు అక్కడనే. ఇక మా పిల్లలు కూడా అనాథలు అయ్యేది, రోడ్డు పైన పడేవాళ్ళు. వాళ్ళు రోడ్డు పైన పడేవాళ్ళు. నా పరిస్థితి, నా సంసారం మొత్తం ఇట్లా రోడ్డు పైన అయితే నా పిల్లలు కూడా చూసుకునే వాళ్ళు ఎవరు లేరు. మా అమ్మ ఒక్కతే. మీకు ఒక ఐడియా వచ్చింది, ఎందుకంటే చాలా దూరం ఉంది కదా ఆర్మీ ఫైరింగ్ కదా, ఇది హైట్ లో ఉంది కదా, ఇంత దూరం వస్తుందంట. ఇంతవరకు మేము ఇక్కడనే ఉన్నాం కదా, 10 సంవత్సరాల నుంచి నేను ఇక్కడనే ఉన్నా. ఏ ప్రాబ్లం కానీ చిన్న గాయం కూడా మాకు తగలలేదు. దేవుని దగ్గర మంచిగానే ఉన్నాం. అప్పుడు ఇప్పుడే నేను సడన్గా ఏదో ఒక గాలి వచ్చి తగిలినట్టుగా నాకేం అర్థం కావట్లేదు. అసలే కంపీస్లో ఉండిపోయిన పొద్దు నుంచి మేము. చక్కెర వచ్చి అక్కడనే బాగా ఇదైపోతుంది. మార్నింగ్ నుంచి మేము తినలేదు. ఏ ఊరమ్మా మీది? మాది కొడంగల్ మాత వాళ్ళది. కొడంగల్ ఊరేనా మీది? కొడంగల్ మాత వాళ్ళది. ఓకే. ఇక్కడ మీరు హౌస్ వైఫా? హౌస్ వైఫ్. ప్రస్తుతానికి ఇంట్లోనే ఉంటాను నేను. ఇంకా పిల్లల్ని చూసుకుంటూ వాళ్ళని హాస్పిటల్ అది స్కూల్కి పంపించుకుంటూ ఉంటా. ఇక మేము రెంట్కే ఉంటాం సార్. అయినా మేస్త్రి పని చేస్తాడు. ఇంకా మాకు కూడా ఏమి ఇండ్లు లేవు, బిల్డింగ్లు, ఆస్తులు అంత అసలు ఏమీ లేవు నాకు. ఓన్లీ రెంట్గా ఉంటున్నాం. ఎంతకాలం నుంచి ఉంటున్నారమ్మా ఇక్కడ? ఇక్కడ 10 years అయిపోయింది. 10 years అయిపోతుంది. 11 years ఇట్లా అవుతుంది. ఇప్పుడు 1 month ముందు ఒక బుల్లెట్ అపార్ట్మెంట్ లోకి వెళ్ళింది. అదే ఎక్కడమ్మా ప్లేస్? ఇక్కడనా? ప్లేస్ ఇక్కడ మన ఇది రామ్నగర్ కాలనీ ఉంది, ఇక్కడ అక్కడ పడింది అనమాట. ఇప్పుడు రెండోసారి ఇప్పుడు నాకు తగిలింది. మళ్ళీ ఇదేంది కొంచెం మీరు గవర్నమెంట్ నుంచే చూడాలి సార్. ఇక మాకు ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి, కొంచెం పరిస్థితిగా ఏం చేస్తారు రేవంత్ రెడ్డి సార్కే తెలియాలి. ఇప్పుడు పోలీసులు వచ్చి కేసు మాత్రం ఈరోజు నా పిల్లలు చూసాడు ఎవరు లేరు, రోడ్డు పైనే పడేవాళ్ళం మేము. స్పాట్లో డెడ్ అయ్యేదాన్ని ఇప్పుడు ఈ రోజు. కానీ నాకు ఏ దేవుడో కాపాడండి, నాకు అర్థం కావట్లేదు. బతికిపోయిన అంతే. ఇక లేకపోతే ఈ పాటికి అంతా రోడ్డు పైన అనాథలో మీ పాటికి అయిపోయేవాళ్ళు. ఇప్పుడు ఆ గేట్ ఓపెన్ లో ఉంటే మీకు ప్రమాదం ఖచ్చితంగా ఈరోజు నేను చనిపోయేదాన్ని. కానీ గేట్ క్లోజ్ ఉన్న వల్ల అది కొంచెం సందులోకి నుంచి వచ్చేసి ఇక పడి అది సడన్గా కాలుకి వచ్చినట్టు నాకు ఏదైనా అర్థం. ఇప్పుడు కూడా కంపెనీలో ఉండిపోయి చక్కెర వస్తూనే ఉంది ఉదయం నుంచి. అక్కడ ట్రీట్మెంట్ చేసుకున్న తర్వాత ఇండిషన్ ఇచ్చారు, పడుకోమని రెస్ట్ తీసుకున్నారు. కానీ అందరు చాలా మంది వస్తున్నారు అని చెప్పేసి చెప్పుకోవాల్సి వస్తుంది ఇక్కడ. ఇంకా మీరేమైనా సాయం చేయాలి సార్. ఇక మీరు పోలీసులు ఏందమ్మా కేసు రిజిస్టర్ చేస్తానారా? ఎంక్వైరీ చేస్తున్నామమ్మా, మేము చెప్తామన్నారు. గేట్ చాలా పెద్ద సౌండ్ వచ్చింది. అది డైరెక్ట్గా ఓపెన్ ఉంటే మాత్రం ఈరోజు నేను ఖచ్చితంగా ఈరోజు వాటిలో పోయేదాన్ని. ఇక నా పిల్లలు మాత్రం రోడ్డు పైనకి వచ్చేవాళ్ళు. ఇంకా మేము కూడా పేదవాళ్ళం సార్. మాకేం ఆస్తులు లేవు, అంతస్తులు, ఇండ్లు లేవు. ఖాళీ రెంట్గా ఉంటున్నా. హైదరాబాద్ వచ్చి ఎవరిని ఎంక్వైరీ చేసుకున్నా తెలుస్తుంది నా గురించి. ఏమీ లేదు మాకు. పని చేసుకుంటేనే మేము ఇంట్లో, మాకు లేదంటే లేదు.
ఇంకా ఆర్థిక ఇబ్బందులు అయితే ఉన్నాయి సార్ మాకు. సో ఇది బాధితురాలు చెప్తుంది. ఎందుకంటే ఈ గేట్ క్లోజ్ ఉంది కాబట్టి సరిపోయింది. ఈ గేట్ కానీ ఓపెన్ ఇప్పుడు ఉన్నటువంటి ఈ ప్లేస్లో ఉన్నట్టు మాత్రం ఎగ్జాక్ట్గా ఈ ప్రాంతంలో ఇలా వచ్చింది. ఇట్లా వచ్చిన తర్వాత డైరెక్ట్గా కాలుకి ఇలా పోయింది. ఎందుకంటే తను జస్ట్ ఇక్కడే నిలబడుకున్నది. ఇక్కడికి వచ్చిన తర్వాత జస్ట్ ఇలా వెళ్ళిపోయిందని తను చెప్తున్నాడు వర్షం. ఒకవేళ గేట్ కానీ మోయకపోయినంటే డైరెక్ట్ వెళ్ళిపోయేది. ఎక్కడో చోట హైట్ కూడా ఎక్కువ ఉంది కాబట్టి ఖచ్చితంగా ఏదో శరీరంలో ఒక ప్రాంతానికి వెళ్ళేదని చెప్తున్నాను. ఎందుకంటే ఇప్పుడు నేను ఒకసారి చూపిస్తాను మీకు. గేట్ ఇప్పుడు క్లోజ్ అవుతుంది కాబట్టి గేట్ క్లోజ్ అయిన తర్వాత ఎగ్జాక్ట్గా ఈ ప్లేస్ ఏదైతే ఉందో ఇక్కడ నుంచి బుల్లెట్ వచ్చినట్టుగా తను చెప్తుంది. ఇక్కడ నుంచి బుల్లెట్ వచ్చి ఇట్లా పోయింది. ఒకవేళ ఇది ఓపెన్, ఎందుకంటే ఇక్కడ హైట్ ఉంది కాబట్టి ఇంతవరకు హైట్ వచ్చింది. ఒకవేళ నిజంగానే ఓపెన్ ఉన్నట్టే మాత్రం చాలా పెద్ద ప్రమాదం. బుల్లెట్ అయితే ఖచ్చితంగా కాలు లోపలికన్నా వెళ్ళిండేది, లేకపోతే ఇతర శరీర భాగంలోకి కంపల్సరీ వెళ్ళేదనేసి కూడా వీళ్ళు చెప్తున్నారు. ప్రమాదవశాత్తు ఆమె ఎంత అదృష్టవంతురాలంటే తప్పించుకుంది. నిజంగానే ఎగ్జాక్ట్గా 11:30 ప్రాంతంలో ఇలా జరిగిందనేసి కూడా తను చెప్తుంది. అయితే గతంలో కూడా ఇలాంటి సంఘటన జరిగింది కాబట్టి, కాకపోతే ఈ మధ్యకాలంలో ఆర్మీకి సంబంధించిన ఆ ప్లేస్లో ఏదవుతుందో అక్కడ ఈ ఫైరింగ్ జోన్ అనేది ఉంది. అక్కడ ప్రాక్టీస్ చేస్తుంటారు, అక్కడ ట్రైనింగ్ అనేది నడుస్తుంటుంది. అక్కడ కొంచెం దూరంగా పెట్టుకుంటే బాగుంటుంది. ఎందుకంటే ఆ గతంలో అది ఏర్పాటు చేసినప్పుడు అంతగా ఇక్కడ జనావాసాలు పెద్దగా కనపడేది కాదు. ఎందుకంటే ఇప్పుడు పెద్ద పెద్ద వెంచర్స్ వచ్చాయి, ఎక్కడ చూసినా జనం పెరిగిపోయారు ఈ ప్రాంతం అంతా. ఎందుకంటే లెఫ్ట్ సైడ్ చూసుకుంటే అది టీఎస్పీఏ, అక్కడ పోలీసులకు సంబంధించిన ట్రైనింగ్ సెషన్స్ అక్కడ జరుగుతుంటాయి. ఇటేమో ఆర్మీకి సంబంధించి మొత్తం ఆర్మీ ఏరియా ఉంటుంది. సో ఇక్కడ ఈ ప్రాబ్లం ఉందనేసి ఇప్పుడు వీళ్ళు చెప్తున్నారు. సో ఇప్పుడు కొంచెం దూరంలో పెట్టుకుంటే బాగుంటుందని వాళ్ళు కూడా చెప్తున్నారు. ఎందుకంటే లేకపోతే ఇక్కడ ప్రజలంతా కూడా నివసిస్తున్నారు. ఇప్పుడు ఇవ్వాలంటే ఆమె తప్పించుకుపోయింది, రేపొద్దున్నే ఇంకెవరికైనా తగిలితే ఏంటనేది కూడా వారు క్వశ్చన్ చేస్తున్నారు. ఇప్పటికే పోలీసు అధికారులు కూడా కేసు దర్యాప్తు చేస్తున్నారు. ఎటువైపు నుంచి వచ్చింది మెయిన్, ఇంత దూరం ఎలా వచ్చింది అనేది కూడా వాళ్ళకి అర్థం కావట్లేదు. ఎందుకంటే మామూలుగా ఆర్మీకి సంబంధించిన గన్స్ ఒక్కసారి 4 కిలోమీటర్స్ కూడా రేంజ్ వరకు ఉండే అవకాశం ఉందనేసి కూడా వాళ్ళు చెప్తున్నారు. దాని దగ్గరకైనా అదే ఆ రేంజ్తో గన్నుతో కాల్చిందేనా ఏంటి అనేది కూడా ఒకసారి వాళ్ళు ఇన్వెస్టిగేషన్ అనేది జరుగుతుంది. ఆల్రెడీ ఆర్మీ ఆఫీసర్లతో కూడా వాళ్ళు ఎంక్వైరీ కూడా స్టార్ట్ చేసినట్టుగా మనకు సమాచారం ఉంది. పూర్తిగా ఇప్పుడు ఒక రిపోర్ట్ ఆల్రెడీ బాధితురాలతో స్టేట్మెంట్ అనేది రికార్డ్ అయిపోయింది కాబట్టి వారి కుటుంబ సభ్యులు వీళ్ళందరూ కూడా రికార్డ్ అయిపోయినటువంటి నేపథ్యంలో ఫర్దర్గా ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తారు. వీళ్ళైతే ఏమని చెప్తున్నారు, ఒకవేళ ఇప్పుడు నేను తప్పించుకున్నాను కాబట్టి సరిపోయింది, ఏమైనా జరిగి ఉంటే నా పిల్లలు అనాథలు అయిపోయారు కాబట్టి ప్రభుత్వం నన్ను ఆదుకోవాలి, మాకు ఇల్లు కూడా లేదు, పైగా కొడంగల్ నియోజకవర్గం నుంచి వచ్చాం కాబట్టి కొడంగల్ మా ఊరు అనేసి కూడా వాళ్ళు బాధితులు చెప్తున్నటువంటి పరిస్థితి కనపడుతున్నాయి. రైట్, థ్యాంక్ యూ.